వెల్కమ్ టు అగ్మాక్స్. పత్తి పంటలో మంచి దిగుబడి రావాలి అంటే నాణ్యమైన విత్తనాలు చాలా ముఖ్యం. అయితే చాలామంది రైతులు విత్తనాలను నాటేటప్పుడు యాసిడ్ డిలీటింగ్ అనే ముఖ్యమైన ప్రక్రియను పాటించరు. అసలు ఈ యాసిడ్ డిలీటింగ్ అవసరం ఏమిటి, ఎలా చేయాలి, దానివల్ల వచ్చే ప్రయోజనాలేంటి, ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పత్తి పంట రైతులకు మంచి ఆదాయం తీసుకురావచ్చు, కానీ దీన్ని బాగా పండించాలంటే మొదటిగా విత్తనాల ఎంపిక చాలా ముఖ్యం. మనం పత్తి విత్తనాలను చూస్తే అవి నల్లటి తంతులతో కప్పబడి ఉంటాయి. వీటిని లిన్స్ అంటారు. ఇవే ఇక్కడ సమస్యగా మారుతున్నాయి. దీనివల్ల విత్తిన తర్వాత మొలకలు సరిగా రావు. కొన్ని గింజలు మొలక వేస్తే కొన్ని వేయవు. అలా మొక్కలు అసమంగా పెరుగుతాయి. చాలామంది రైతులు దీన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ సమస్యకు పరిష్కారం కూడా ఉంది. అదే యాసిడ్ డిలీటింగ్. ఇది ఒక శాస్త్రీయ విధానం. విత్తనాలపై ఉన్న తంతువులను తొలగించడానికి సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగించే ప్రక్రియను యాసిడ్ డిలీటింగ్ అంటారు. దీనివల్ల విత్తనాలు తేలికగా విత్తేందుకు సిద్ధమవుతాయి. మొలకెత్తే శక్తి పెరుగుతుంది. వ్యాధుల ప్రభావం తగ్గుతుంది. దాంతో దిగుబడి కూడా బాగా పెరుగుతుంది. పత్తిలో వచ్చే ఈ సమస్యను అధిగమించేందుకు యాసిడ్ డిలీటింగ్ అనే పద్ధతిని రైతులు తప్పకుండా అనుసరించాలి. అసలు ఈ ప్రక్రియను ఎలా చేస్తారో చూస్తే, ముందుగా ఆరోగ్యంగా కనిపించే గింజలు, పగిలిపోని విత్తనాలు, తడిగా లేకుండా ఎండిన గింజలే ఉపయోగించాలి. ఇప్పుడు ఒక స్టీల్ లేదా మెటాప్లాస్టిక్ డ్రమ్ తీసుకొని అందులో విత్తనాలను వేసి ఒక్కొక్క కిలో విత్తనానికి సుమారు 100 మిల్లీలీటర్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ పోయాలి. యాసిడ్ పోసిన వెంటనే దాన్ని చెక్క లేదా ప్లాస్టిక్ రాడ్ సహాయంతో గట్టిగా కలపాలి. 2 నుండి 3 నిమిషాలు కలిపిన తర్వాత గింజలపై ఉన్న తంతువులు పూర్తిగా కరిగిపోతాయి. తర్వాత వెంటనే మంచినీటితో విత్తనాలను కడగాలి. కనీసం 4 నుండి 5 సార్లు శుభ్రం చేయాలి. లేకపోతే గింజలపై యాసిడ్ మిగిలిపోతుంది. ఆ తర్వాత ఒక చెంచా సోడా లేదా సున్నాన్ని నీటిలో కలిపి ఆ ద్రావణంతో విత్తనాలను మళ్ళీ కడగాలి. ఇది మిగిలిన ఆమ్లాన్ని తటస్థం చేస్తుంది. చివరిగా ఈ విత్తనాలను మళ్ళీ ఒకసారి శుభ్రమైన నీటితో కడిగి విత్తనాలలోని నీటిని పూర్తిగా తొలగించి నేరుగా ఎండలో కాకుండా నీడలో చల్లగా ఎండబెట్టాలి. ఈ ఎంటైర్ ప్రాసెస్ చేసిన తర్వాత విత్తనాలు చక్కగా మొలకెత్తడానికి సిద్ధంగా ఉంటాయి. యాసిడ్ డిలీటింగ్ అనే ఈ విధానం వల్ల పత్తి విత్తనాలకు చాలా లాభాలు కలుగుతాయి. విత్తనాలపై ఉండే నల్లటి లింట్ పూర్తిగా లేకపోవడంతో విత్తిన తర్వాత ఒక్కో మొలక తేడా లేకుండా సమానంగా పెరుగుతాయి. దాంతో మొక్కల పెరుగుదల కూడా సమంగా ఉంటుంది. మొలకలు బలంగా వస్తే తర్వాత దశలలో మంచి పంట అందుతుంది. అలాగే ఈ విత్తనాలు మిషన్ ద్వారా విత్తడానికి సులభంగా మారుతాయి. లింట్స్ లేకుండా మృదువుగా ఉండటం వల్ల మిగతా విత్తనాలతో కలిపి కూడా నాటొచ్చు. మూడోది, ఈ విత్తనాలు శుభ్రంగా ఉండటం వల్ల వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉండదు. అలాగే నిల్వకాలం కూడా కొంచెం పెరుగుతుంది. ఇలా చేస్తే రైతులు మంచి మొలకలతో పాటు అధిక దిగుబడిని కూడా పొందగలుగుతారు. కానీ ఇందులో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే నష్టాలు కలిగే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ డిలీటింగ్లో ఉపయోగించే సల్ఫ్యూరిక్ యాసిడ్ చాలా శక్తివంతమైన రసాయనం. దీన్ని అనుభవం లేని వ్యక్తులు వాడితే ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. గ్లౌజులు లేకుండా, కళ్ళజోడు లేకుండా పనిచేస్తే చర్మంపై గాయాలు, కళ్ళకు హాని కలగవచ్చు. మరీ ఎక్కువ మోతాదులో యాసిడ్ వాడితే విత్తనాలు దెబ్బతిని మొలక వేయకపోవచ్చు. అలాగే తగినంతగా నీటితో శుభ్రం చేయకపోతే విత్తనాలపై మిగిలిపోయిన యాసిడ్ మొలకలకు ఆటంకం కలిగిస్తుంది. వాడిన ఆమ్లాన్ని నేలపై వదిలేయటం వల్ల మట్టి తత్వానికి నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ ప్రక్రియను నిబంధనల ప్రకారం జాగ్రత్తగా చేయాలి. ఇంకొన్నిసార్లు రైతులు ఫంగిసైడ్లు వాడతారు కదా, అవి వేసే ముందు డిలీటింగ్ చేస్తే మంచిది. లేదంటే ఫంగిసైడ్ల ప్రభావం తగ్గిపోతుంది. అందుకే ఈ యాసిడ్ డిలీటింగ్ పద్ధతిని తగిన జాగ్రత్తలతో చేయాలి. సరిగా చేస్తే ఇది పత్తి మొలక శక్తిని పెంచే మంచి పద్ధతి. రైతులకు మంచి దిగుబడిని తెచ్చిపెడుతుంది. కానీ తప్పులు చేస్తే మొలకలు రాకపోవటం, విత్తనాల నష్టం, భూమికి హాని కూడా జరిగే ప్రమాదం ఉంటుంది. రైతులు ఇంట్లో లేదా ఫారంలో ఈ ప్రక్రియ చేయాలనుకుంటే శిక్షణ పొందిన తర్వాత మాత్రమే చేయాలి. లేదా పత్తి విత్తన శుద్ధి కేంద్రాలు లేదా ప్రైవేట్ కంపెనీలు డిలీటింగ్ చేసిన విత్తనాలు ఇస్తే వాటినే వాడటం కూడా ఒక మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. అలాంటి విత్తనాలను కొనలేని వారు సరైన పద్ధతితో ఈ విధానం చేసినట్లయితే రైతులు పత్తి పంటను ఆరోగ్యంగా అధిక దిగుబడితో పొందవచ్చు. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే, పత్తి పంట రైతులకు మంచి ఆదాయం పొందాలి అనుకుంటే మొదటిగా విత్తనాల ఎంపిక చాలా ముఖ్యం. మనం పత్తి విత్తనాలను చూస్తే అవి నల్లటి తంతులతో కప్పబడి ఉంటాయి. దీనివల్ల విత్తిన తర్వాత మొలకలు సరిగా రావు. విత్తనాలపై ఉన్న తంతువులను తొలగించడానికి సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగించే ప్రక్రియను యాసిడ్ డిలీటింగ్ అంటారు. దీనివల్ల విత్తనాలు తేలికగా విత్తేందుకు సిద్ధమవుతాయి. మొలక శక్తి పెరుగుతుంది. వ్యాధుల ప్రభావం తగ్గుతుంది. ముందుగా ఆరోగ్యంగా కనిపించే గింజలు, పగిలిపోని విత్తనాలు, తడిగా లేకుండా ఎండిన గింజలే ఉపయోగించాలి.
ఇప్పుడు ఒక స్టీల్ లేదా మెటాప్లాస్టిక్ డ్రమ్ తీసుకుని అందులో విత్తనాలను వేసి ఒక్కొక్క కిలో విత్తనానికి సుమారు 100 మిల్లీలీటర్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ పోయాలి. విత్తనాలను యాసిడ్లో 2 నుండి 3 నిమిషాలు కలిపిన తర్వాత గింజలపై ఉన్న తంతువులు పూర్తిగా కరిగిపోతాయి. తర్వాత వెంటనే మంచినీటితో విత్తనాలను కడగాలి. విత్తనాలపై ఉండే నల్లటి లింట్ పూర్తిగా పోవడంతో మొలకలు సమానంగా పెరుగుతాయి. యాసిడ్తో కలిపిన విత్తనాలు మిషన్ ద్వారా విత్తడానికి సులభంగా మారుతాయి. ఈ డిలీటింగ్లో ఉపయోగించే సల్ఫ్యూరిక్ యాసిడ్ చాలా శక్తివంతమైన రసాయనం. దీని అనుభవం లేని వ్యక్తులు వాడితే ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. మరీ ఎక్కువ మోతాదులో యాసిడ్ వాడితే విత్తనాలు దెబ్బతిని మొలక రాకపోవచ్చు. ఈ టెక్నిక్ కరెక్ట్గా పాటిస్తే రైతులకు మంచి దిగుబడి తెచ్చిపెడుతుంది. కానీ తప్పులు చేస్తే మొలకలు రాకపోవటం, విత్తనాల నష్టం, భూమికి హాని కూడా జరిగే ప్రమాదం ఉంటుంది.